సో గైస్ వీఆర్ ఆన్ ద వే టు గోవా అనుకుంటున్నారా? కాదు, బ్యాంకాక్. సో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. మధ్యలో ఇక్కడ టీ షాప్ కనిపిస్తే ఆగాం. సో టీ తాగి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ వీడియో కంటిన్యూ చేస్తాం. సో ఆఫ్టర్నూన్ నుంచి కూడా ఏం తినలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం లాంచ్ ఒకవేళ మన దగ్గర ఉన్న కార్డ్స్తో యాక్సెస్ ఉంటే అక్కడ లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇంటర్నేషనల్ లాంచ్ ఎలా ఉంటుంది అనేది కూడా. అంటే మరీ ఎక్కువ ఎక్సైటింగ్ కాకుండా కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంది, ఎందుకంటే ఈరోజు అంతా డే అంతా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళింది అండ్ చాలా వరకు పనులన్నీ చాలా ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది. సో ఫుడ్ కూడా సరిగ్గా లేదు. సో అందుకే ఎయిర్పోర్ట్లో కలుద్దాం మళ్ళీ. అంతవరకు స్టే ట్యూన్డ్. సో గైస్ ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చాం. ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్ ట్రాఫిక్, అసలు ఎక్కడ ఖాళీ లేదు, మొత్తం కార్లతో నిండిపోయింది. హారన్లు, సౌండ్లు, టూ మచ్ క్రౌడ్. అంటే ఈరోజు డేట్ 18th December. ఈరోజు ఎంతమంది ఉన్నారంటే ఇంకా నెక్స్ట్ వీక్ క్రిస్మస్కి ఎంతమంది వస్తారు. సో మీరు ఎప్పుడైనా ఒకవేళ వచ్చేలా ఉంటే ఎర్లీగా ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వడానికి చూడండి, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ చాలా ప్రాసెస్ ఉంటుంది ఇంటర్నేషనల్ కాబట్టి. గైస్ అక్కడ మనీ ఎక్స్చేంజ్ ఉంది కదా, అక్కడ ఎంత పడుతుందో ఒక బాట్ అంటే 3.100 సంథింగ్ చేంజ్ చెప్పారు అండ్ 8% GST అంట. మేము తీసుకున్నది హైదరాబాద్ లొకేషన్. సో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు మేము అక్కడ తీసుకుంది 1 బాట్ 2.972కి. సో ఇక్కడ ఒక 100 అండ్ 200 యాక్చువల్లీ 250 సంథింగ్ అలా ఎక్స్ట్రా పడుతుంది. ఈవెన్ మనం థాయిలాండ్లో తీసుకున్నా కూడా అక్కడ ఐర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అక్కడ కూడా డబల్ ట్రిపుల్ ప్రైస్ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు మనీ కన్వర్షన్ చేసుకుంటే 1 వీక్ బిఫోరే మీరు ఏ లొకేషన్లో ఉంటే ఆ లొకేషన్లో మనీ ఎక్స్చేంజ్ చేసుకోండి, చాలా తక్కువ ప్రైస్కి పడుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే చాలామంది క్రౌడ్ ఉన్నారు, ట్రాఫిక్ అక్కడ హార్న్లతో ర్యాంప్ ఆడించేస్తున్నారు. సో ఇప్పుడైతే ఇంకా లాంచ్కి వెళ్ళాలి. మన దగ్గర ఉన్న కార్డ్స్ యాక్సెస్ ఉందో లేదో వెళ్ళి చెక్ చేసి ఏ కార్డ్స్ ఉన్నాయన్నది కూడా చెప్తాను. సో మీరు ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు మినిమం 3-4 అవర్స్ ముందు రండి. ఒకవేళ మీకు ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అండ్ లోపల కూడా మనం ఇప్పుడు క్యాబిన్ చెకింగ్ చేయాలి. చెకింగ్ అయిపోయిన తర్వాత సెక్యూరిటీ చెక్ ఉంటుంది. అండ్ దెన్ మీరు క్యాబిన్ బ్యాగ్ ఇంకా లగేజ్ బ్యాగ్లు ఏమైనా తెచ్చుకుంటే దానికి మళ్ళీ క్యూ సెపరేట్గా ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మేము ఓన్లీ చెకింగ్ బ్యాగ్స్ తెచ్చుకున్నాం కాబట్టి మాకు సెక్యూరిటీ చెక్ ఉంటుంది. అక్కడ కూడా మనం లోపల ఏవో ఉన్నాయో మీరు కొన్ని తీసుకెళ్ళకూడని కొన్ని ఐటమ్స్ ఏమైనా తీసుకెళ్తే అక్కడ మళ్ళీ తీసేస్తారు. సో మనోడు ఇప్పటికిప్పుడు ఈ రోజే టికెట్ బుక్ చేసుకున్నాడు, 36,000 పడిందా మనోడు, కొంచెం 10,000 బాట్స్. సో అంటే అంత ఎగ్జైటింగ్ ఉన్నాడు బ్యాంకాక్ వెళ్దామని. 10,000 బాట్స్ తీసుకున్నాడు. ఎంత పడింది? 32,500. సో మేము బయట తీసుకున్నాం. అక్కడ మీద కంపేర్ చేస్తే ఇక్కడ 200 సంథింగ్ చేంజ్ ఉంది. మరి తప్పదు, లాస్ట్ మూమెంట్ కాబట్టి తీసుకున్నాడు. సో ఇప్పుడు తొందరగా వెళ్ళి చికెన్ చేసుకుందాం. చలో, ఎప్పుడైనా టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు ఫ్లైట్ వెబ్ చెక్ అయినా 24 అవర్స్ ముందు చేసుకోవాలి. ఇది ఇంటర్నేషనల్ అయినా కూడా వీళ్ళు ఎంత ధీమాగా ఉన్నాడు. వీడు ఇక్కడికి వచ్చాక చేస్తున్నాడు. తెలుసు కదా, బంటి అది మాత్రం పెడితే. సో మనం ఎప్పుడైనా మీరు 24 అవర్స్ ముందు చెక్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ వచ్చి ఇబ్బంది పడడానికి పని ఉండదు. సో అక్కడ చూసుకుంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. మాకు నెంబర్ 11 దగ్గరికి వెళ్ళమన్నారు ఎంట్రన్స్. చలో, సో ఇప్పుడే మనకి బోర్డింగ్ పాస్ చెకింగ్ అయిపోయింది. సో మన వాళ్ళందరూ ఎంటర్ అయిపోయారు. సో అక్కడే మనం ఏదైనా బ్యాగ్స్ ఉంటే మన లగేజ్ అక్కడ మనం మళ్ళీ లైన్లో ఉండి వెయిట్ చెక్ చేసుకొని వేస్తారు. సో మోస్ట్లీ ఇంటర్నేషనల్కి అయితే మనం యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా. డొమెస్టిక్లో అయితే మనకి 20 kgs వరకు ఇస్తారు, 20 or 15 kgs అనుకుంటా. సో అది మనం సూట్ కేసు అక్కడ సబ్మిట్ చేసుకొని మనం చెకిన్ బ్యాగ్తో లోపలికి వెళ్ళిపోవచ్చు. అక్కడ మిషన్స్ ఉన్నాయి కదా, అక్కడ ఎయిర్ ఏషియా లేదు, ఎయిర్ ఇండియా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎయిర్ ఏషియా ఎక్కడైనా అడిగితే మనకి జే ఆల్ఫాబెట్ దగ్గరికి వెళ్ళమన్నారు. సో అక్కడికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఈ పీ దగ్గరికి వచ్చి ఇమిగ్రేషన్ చేసుకోవాలి. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది. అందుకే ఎయిర్పోర్ట్కి టైంకి రండి, టైం కాదు, ఒక 3-4 అవర్స్ ముందు రండి. ఎప్పుడేం జరుగుద్దో తెలీదు. సో మీరు ఆల్రెడీ డొమెస్టిక్లో ట్రావెల్ చేసి ఉంటే మీకు ఐడియా ఉంటుంది, బట్ ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు కొన్ని థింగ్స్ చాలా మారుతాయి. సో మాకు ఫస్ట్ ఇంటర్నేషనల్ ఇది, ఇంకెన్ని చూడాల్సి వస్తుంది లోపలికి వెళ్ళాక. ఐ విల్ కీప్ యూ అప్డేట్. మోస్ట్లీ ఇక్కడ లేవు,
మనకి కౌంటర్లోనే తీసుకోమన్నారు. గో ఎయిర్ ఏషియా. సో చూసారా ఎంత లైన్ ఉందో. అందుకే చెప్పేది వీళ్ళతో పెట్టుకుంటే అలానే ఉంటుంది. ఇప్పుడు ఆల్వేస్ లేట్. ఇంకా టైం 8:30 అయింది. ఇంకా ఇక్కడ తీసుకొని బోర్డింగ్ పాస్ అయిపోయిన తర్వాత సెక్యూరిటీ చెక్, తర్వాత లాంచ్. అక్కడ ఏం తినలేదు, ఇంకా అక్కడికి వెళ్ళి తినాలి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీకు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చూపిస్తున్నా అంటే చాలామంది ఇవన్నీ చెప్పరు లోపల ఎన్ని ఉంటాయి అనేది. జస్ట్ టికెట్లు తీయడం, ఫ్లైట్ ఎక్కడం, దిగిపోవడం అవే చూపిస్తారు. బట్ లోపల ఎంత జరుగుతుంది అనేది మీకు తెలియాలని ఇవన్నీ చేస్తున్నాం. మా బోర్డింగ్ కంప్లీట్ అయిపోయింది. సో బోర్డింగ్ పాస్ వచ్చింది, సీట్ నెంబర్ అన్ని ఇచ్చారు. అండ్ గేట్ నెంబర్ 31A వచ్చింది. అండ్ అందర్ బ్యాగ్స్ మోస్ట్లీ 3 kgs, 4 kgs, 6 kgs, 7 kgs లోపే ఉంది. అండ్ ఎక్స్ట్రా లగేజ్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి సేఫ్. వాటి నుంచి యాడ్ చేసుకున్నాం. మరి సామాన్లు వేసుకొని రావాలి కదా. సో ఇప్పుడు నెక్స్ట్ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ పీకి వెళ్ళాలి. ఈ తిరగడం ఏంటో. యాక్చువల్లీ మేము ఎన్నిసార్లు అటు ఇటు తిరగడానికి రీజన్ ఏంటంటే అక్కడ ఎంట్రన్స్లో క్రౌడ్ ఎక్కువ ఉన్నారని ఇటు పక్క 11లో పంపించారు. అటు నుంచి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ అటే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడున్న దాని ప్రకారం డిసెంబర్ ఇది 2025. ఇక్కడ మీరు ఎప్పుడైనా బోర్డింగ్ పాస్ తీసుకోవాలంటే ఇక్కడ కేలోకి వచ్చి తీసుకోవాలి. అండ్ మళ్ళీ పీ దగ్గరికి వెళ్ళి ఇమిగ్రేషన్ చేసుకొని అటు నుంచి అటు వెళ్ళాలి. జనరల్గా థాయిలాండ్ ఎలా వెళ్ళాలి, ఏ ఫ్లైట్ ఎక్కాలి, ఇవన్నీ ఎవడైనా చెప్తాడు ఎంత పడుతుంది, రేట్ ఎంత అనేసి. బట్ ఎయిర్పోర్ట్లో మనం ఫేస్ చేసే ఇష్యూస్ ఎవరు చెప్పరు. సో ఈరోజు అవన్నీ కవర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. డొమెస్టిక్లో ట్రావెల్ చేశాను, బట్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఇంత టైం పడుద్ది. సో అందుకే మీరు ఎప్పుడైనా 4 hours ప్రియర్ ముందు వస్తే అన్నీ చేసుకొని కవర్ చేసుకొని ప్రశాంతంగా వెళ్ళొచ్చు. సో ఇదిగోండి ఇక్కడే ఇమిగ్రేషన్. ఇప్పుడు అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్లో లాంచ్ దగ్గరికి వెళ్ళాం. మా దగ్గర ఉన్న కార్డులన్నీ గీకాం. అన్నిటికీ ఇంటర్నేషనల్ యాక్సెస్ ఉంది, కానీ మాకు యాక్సెస్ లేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ యాక్సెస్ ఉన్న కార్డులు అవుట్ సైడ్ ఇండియాలో పనిచేస్తాయి అంట. మరి ఇది కూడా ఇంటర్నేషనలే కదా లాంచ్. ఇక్కడ ఎందుకు పనిచేయలేదు నాకు అర్థం కాలేదు. సో అది అయిపోయాక ఇక్కడ KFCలో మనోడు 975కి ఇదొకటి, ఇవి 2 ముక్కలు, ఇవి 3 ముక్కలు. ఏంటివి ఫ్రెంచ్ ఫ్రైస్, చిన్న కేక్ ముక్క. అండ్ రైస్ అస్సలు లేదు ఇక్కడ. అడిగాను బట్ స్టిల్ ఏం లేదు, అన్నీ ఇల్మేడే. లైక్ ఆన్లైన్లో ఉన్నవి కూడా లేవు. ఎయిర్పోర్ట్లో తెలిసిందే కదా అంతా కస్టమైజ్డ్ మెనూ. బయట దాని మీద కొంచెం 30-40% ఎక్స్ట్రా ఉంటాయి. ఒక్క దాంట్లో కూడా మసాలా లేదు, టేస్ట్ లేదు. ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఇది దొరుకుతుంది చూసేయడమే. ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ కిల్స్. సో ఇప్పుడే KFC కంప్లీట్ అయిపోయింది. నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. ఎక్కువ కూడా ఏం అవ్వలేదు. సో చూస్తున్నాం పక్కన ఏదో డాబా ఉందన్నారు. అక్కడైనా రైస్ ఐటమ్ ఏదైనా దొరికితే తినేసి ఇంకా ఫ్లైట్ ఎక్కి పడుకొని సో ఎనర్జీ వస్తే మిగతా వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. అదిగో మన బండి అక్కడ ఉంది. అదిగో మన బండి. అదిగో అక్కడ బంటి గేట్ కోసం ఎంతసేపు వెయిట్ చేస్తాం, 10 నిమిషాలు. ఏది బంటి గేట్ ఏడి? బంటి గేట్ ఏడి? బంటి 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 వచ్చింది. బంటి ఒడియమ్మ బంటి. ఏంట్రా బంటి? బంటి గేట్ వచ్చి ఇంకా లాగించేద్దాం. అయ్యి అర్జెంట్కి వెళ్ళి వాటర్ తాగాలి ఫస్ట్. ఫ్లైట్లో కనీసం వాటర్ కూడా ఇవ్వలేదు. అడిగితే 45 బాట్స్ అన్నారు, అంటే నియర్లీ 135 రూపీస్ చిన్న బాటిల్. మనం డాన్ మియాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాం. DMK ఎయిర్పోర్ట్ ఇది.
బ్యాంకాక్ మీరు చెక్ చేస్తే డిఎంకే అని ఉంటుంది. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు టైం 3:40 అలా అవుతుంది, బట్ నా మొబైల్లో కూడా ఆల్రెడీ మారిపోయింది జోన్ బట్టి 5:18 అవుతుంది ఇక్కడ. సో మన ఇండియన్ టైం కరెంట్లీ 3:40 అలా అవుతుంది. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ లైట్గా ఫ్రెష్ అయ్యి ఇక్కడ నుంచి క్యాబ్ తీసుకుని గ్రాబ్ యాప్ ఉంటుంది ఇక్కడ, అందులో బుక్ చేసుకోవాలి. ఆల్రెడీ చూసాం, సమ్ 295 బాట్స్ అలా ఉంది, 300 బాట్స్. సో 5 మెంబర్స్ ఉన్నాం కదా, సో చూసుకొని వెళ్తాం. అండ్ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ నిన్నటి నుంచి ఏం ఫుడ్ ఏం తీసుకోలేదు కాబట్టి అక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేసి అండ్ మధ్యాహ్నం కూడా లంచ్ చేసి తర్వాత రూమ్కి వెళ్తాం. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు మనం రూమ్ బుక్ చేసుకున్నా కూడా 2కి చెక్-ఇన్, ఇప్పుడు వెళ్ళినా కూడా జస్ట్ లగేజ్ అక్కడ పెట్టగలం కానీ రూమ్లోకి ఎంట్రీ ఉండదు. సో అప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేసి ఇంకా అక్కడ ఏమైనా దగ్గరలో రూమ్స్ దొరికితే చూస్తాం, లేకపోతే ఆన్లైన్లో మేము బుక్ చేసిన రూమ్స్కి వెళ్తాం. సో అది అప్డేట్ ఇక్కడ. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడికి వచ్చిన తర్వాత మోస్ట్లీ అందరి సిగ్నల్స్ పోతాయి. సో ఇక్కడ ఫ్రీ వైఫై కూడా ఉంది. సో ఇక్కడ ఏఓటీ ఎయిర్పోర్ట్ ఫ్రీ వైఫై బై ఎన్టీ అని ఉంది. సో జస్ట్ మెయిల్ ఇస్తే కనెక్ట్ అయిపోద్ది, 1 అవర్ వాడుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి మనం గ్రాబ్ ఏదైనా బుక్ చేసుకోవడానికి క్యాబ్స్ సో వాడుకోవచ్చు. ఓన్లీ 1 అవర్ ఉంటుంది, యూటిలైజ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ కొన్ని సిగ్నల్స్ వస్తున్నాయి కానీ దానికి ఇంటర్నేషనల్ రోమింగ్ లేదు కాబట్టి మనకి వర్క్ అవ్వదు. ఇంక ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బయట కలుద్దాం. డిస్కౌంట్ 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్. కొంచెం సాగదీస్తూ మాట్లాడాలి. నో డిస్కౌంట్. సో ఇక్కడ సిమ్ తీసుకుందామని చూసాం, AS 5G అండి. సో ఇందులో 499 బాట్స్ ఇది సమ్హౌ బెటర్. మనం 7 days ట్రిప్ కాబట్టి 8 daysకి ఉంది ఇది. 499 బాట్స్కి అన్లిమిటెడ్ 5G ఇస్తున్నాడు స్పీడ్ అండ్ ఫ్రీ కాల్ క్రియేట్ 100 బాట్స్ అన్నారు. అంటే 100 minutes వరకు ఫ్రీ ఉంది. అండ్ యాప్లో కూడా చూసాం వేరేది క్లూక్ అని ఉంటుంది ఒకటి, అందులో వేరే సిమ్ అది. ఇది AS కదా, అది ట్రూ 5G. సో అది కూడా ఈ ఎయిర్పోర్ట్లోనే ఉంది. అది 15 daysకి అన్లిమిటెడ్ అండ్ కాల్స్ అండ్ డేటా ఇంక్లూడ్ అయ్యి అదేమో 1794. సమ్హౌ దీనికన్నా అది కొంచెం బెటర్, ఎందుకంటే ఇది 8 days, అది 15 days. 15 days మనం ఉన్నాం కానీ అన్లిమిటెడ్ ఇస్తున్నాడు, ప్లస్ డేటా అండ్ కాల్స్ ఇంక్లూడెడ్ కాబట్టి ఒకసారి అక్కడ కూడా చూద్దాం, ఏది బెటర్ చూసుకొని దాన్ని బట్టి తీసుకుందాం. సో ఇక్కడ బ్యాంకాక్లో మనం మనీ ఎక్స్చేంజ్ చేస్తే డబుల్ ట్రిపుల్ ప్రైజ్లు అంటే ఇలాగే ఉంటాయి. ఇదిగోండి డాలర్స్కి 33 ఏ ఉన్నాయి ఇక్కడ, క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ తర్వాత చూడాలి. 0.146 ఇండియన్ ఉన్నాయి. సో బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ఎప్పుడు మనీ ఎక్స్చేంజ్ చేయొద్దు, చేస్తే మన ఇండియాలోనే స్టార్ట్ అయినప్పుడు బయట ఎక్స్చేంజెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం అక్కడ నియర్లీ 3 రూపీస్ ఇచ్చి 1 బాట్ తీసుకున్నాం కదా, బట్ ఇక్కడ 6 to 7 రూపీస్ ఇవ్వాలి, డబుల్ ద ప్రైస్, కొన్నిసార్లు ట్రిపుల్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా ఇండియాలో తీసుకుని ఇక్కడ స్టార్ట్ అవ్వండి. సో ఇప్పుడు ఇమిగ్రేషన్కి వెళ్తున్నాం, కెమెరా నాట్ అలౌడ్, విల్ మీట్ యూ ఆఫ్టర్ దట్.สนับสนุนคุณคือบล็อกเกอร์บน YouTube Find every shop on Sukhumvit 11. సో ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ఏంటది సుకుంపత్తే సో ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని సుఖంవిత్కి వచ్చాం. సో ఇక్కడ ఒక బఫెట్ ఉంటే బ్రేక్ఫాస్ట్ది, అందులోకి ఎంటర్ అయ్యాం. సో చికెన్ ముక్కలు, సాఫ్రాన్, ఇది చికెన్ ముక్కలు ఓకే, ఎక్కువ వెయిట్ లేదు, బట్ నార్మల్గా ఓకే. అందరం ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి వేసేస్తున్నాం. ఫ్రైడ్ చికెన్ గడ్డిలో ఉంది. అప్పడం ఈజ్ స్మాల్ వర్డ్. పాస్తా కూడా ఫుల్గా ఎండి మేము అస్సలు టేస్ట్ లేదు. సో ఇక్కడ ప్రైస్ 250 థాయ్ బాట్స్ అండ్ ప్లస్ GST 25 బాట్స్, అంటే మొత్తం 275 బాట్స్. ఇక్కడ వర్తా కాదా అని కాదు, ప్రజెంట్ ఇంకా ఎతికాం ఆల్రెడీ, ఏం దొరకలేదు. సో ఈ పూటకి వెళ్ళి క్యానింగ్ చేస్తున్నాం. ఇది అయిపోయాక రూమ్ ఎత్తుక్కొని అక్కడికి వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అండ్ దెన్ సాయంత్రం మళ్ళీ
మాల్లో వెళ్దాం. బఫెట్ కంప్లీట్ అయింది. టైం 11:15 అవుతుంది. ఇంకా రూమ్ చూడలేదు, దగ్గరలో ఉన్నాయి అన్నారు. అస్సలు ఓపిక లేదు. నిన్న కూడా ఫ్లైట్లో పెద్దగా ఏం పడుకోలేదు కదా, కొంచెం నీరసంగా ఉంది. రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ బయటికి వెళ్దామని. ఎవడరా బ్యాంక్ ఇలా సెలెక్ట్ చెప్పింది ఎండ దుబ్బేస్తుంటే హాట్గానే ఉంది. సాయంత్రం చూద్దాం. రూమ్ ఏదో చూసుకొని ఇప్పుడు బయలుదేరితే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కొంచెం ఎనర్జీ వస్తుంది.